ఈ ప్రపంచంలో ఎన్నో రకాల హెలికాప్టర్ క్లాష్లు అయితే జరిగాయి, కానీ ఎబ్రహీం రైజీకి సంబంధించి అంటే ఇరాన్ ప్రెసిడెంట్కి సంబంధించి జరిగినటువంటి రీసెంట్ హెలికాప్టర్ క్రాష్ లాంటిది మాత్రం ఇప్పటి వరకు జరగలేదు అంటే జరగలేదు. ఎందువల్ల జరగలేదు, ఎందుకు, దీని ప్రత్యేకత ఏంటి, ఆ లెవెల్లో ఎందుకు జరిగింది, ఇది పక్కా ప్రణాళికతో ఉందా అనేది ఒకసారి వీడియోలో చూద్దాం. నెంబర్ ఆఫ్ కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి ఈ యొక్క క్రాష్ చుట్టూత. ఎవరు కూడా ఈ క్షణం వరకు, ఇప్పటి వరకు, ఈ వీడియో నేను చేస్తున్నటువంటి టైం వరకు కూడా ఇదే కరెక్ట్ రీజను అనేది చెప్పాల. కానీ ఉన్న వాటిల్లో కాస్తంత నమ్మదగ్గ కాన్స్పిరసీ థియరీస్ని మన ఛానల్ మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఒక సీన్ చెప్తాను నేను, మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ ఎబ్రహీం రైజీ తన యొక్క మంత్రులతో, తన సహచరులతో, తన అనుచరులతో ఒక హెలికాప్టర్లో వెళ్తున్నాడు. సడన్గా ఆకాశం నుంచి మీకు ఒక లేజర్ వెపన్, అంటే డైరెక్ట్ ఎనర్జీ వెపన్, ఇది వచ్చి తాను ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ మీద గుద్దింది, అంటే దాడి చేసింది అనుకోండి. ఇమ్మీడియట్గా హెలికాప్టర్ అప్పటికప్పుడే అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. లోపల ఉన్నటువంటి 9 మంది కూడా మీకు ఇమ్మీడియట్గా స్పాట్ డెడ్ అనమాట, ఒక్కళ్ళు కూడా ప్రాణాలతో లేరు. ఇది జరిగేటువంటి అవకాశం ఉందా అంటే కాన్స్పిరసీ థియరీ వరకు మాట్లాడుతున్నారు, కానీ నన్ను అడిగితే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందనే చెప్తా. ఎందుకంటే గతంలో కూడా మీకు ఇట్లాంటి సంఘటనలు జరిగాయా అంటే ఖచ్చితంగా జరిగాయి. లేజర్ యొక్క ఉపయోగించి దాడి చేయడం అనేది గతంలో జరిగింది. ఇరాన్ యొక్క సుప్రీం కమాండరు సొలేమానీ అంటారు. ఈయన బాగ్దాద్ వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఇతను బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అట్లా బయటకు వచ్చాడు అంతే. బాగ్దాద్ వెళ్ళినప్పుడు కాన్వాయ్లో అతను బయటికి ప్రయాణించడం మొదలుపెట్టాడు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాక కరెక్ట్గా కాన్వాయ్ మీదకి గాల్లోంచి ఒక ప్రిడేటర్ డ్రోన్ వచ్చి ఈ కాన్వాయ్ మీద ఒక్కసారిగా లేజర్ దాడి చేసింది. క్షణాలలో ఇతను మాడి మసైపోయాడు అనమాట. అంటే ఇరాన్ లాంటి అతిపెద్ద దేశం యొక్క సుప్రీం కమాండరు క్షణాలలో మాడి మసైపోయాడు. వెంటనే ఏం చేసిందంటే, ఇరాన్ కోపంతో ఇరాక్లో ఉండేటువంటి మిలిటరీ బేసెస్ ఉంటాయి యుఎస్వి, వాళ్ళ మీద వెంటనే వీళ్ళు కోపంతో దాడులు చేశారు. అంటే షాక్ అయిపోయింది ప్రపంచం. ఏంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి మనిషి ఒక్కసారిగా బూడిదైపోయాడు, అది కూడా ఇరాన్ లాంటి ఒక పెద్ద దేశం యొక్క సుప్రీం కమాండరు ఇట్లా అయిపోయాడు ఏంటి అని ఒక్కసారిగా ఉలిక్కిపడింది ప్రపంచం అంతా. ఇరాన్ యొక్క సుప్రీం కమాండరు ఇరాక్కి వెళ్ళినప్పుడు, బాగ్దాద్ వెళ్ళినప్పుడు ఏ రకమైనటువంటి సెక్యూరిటీ ఉంటుంది మీరు ఒక్కసారి ఊహించండి. అంత సెక్యూరిటీ మధ్య కూడా ఎక్కడి నుంచో ఒక డ్రోన్ లేజర్ మిసైల్ వచ్చి ఆ మిసైల్ని తీసుకొచ్చి ఆ కరెక్ట్గా అతను ఉన్నటువంటి కారు మీద వేయడం, అతని క్షణాల్లో బూడిదైపోవడం, ఇవన్నీ ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పుడు అట్లాంటిదే జరిగింది ఎబ్రహీం రైజీ మీద అనేటువంటి అనుమానాలు కూడా ఇరాన్లోని ప్రజల మనసుల్లో చాలా ఖచ్చితంగా, చాలా స్ట్రాంగ్గా, ఎక్కువగా మసులుతున్నాయి. ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య చాలా పెద్ద యుద్ధం రాబోతోంది అని ప్రిడిక్షన్స్ వస్తున్నటువంటి టైంలో ఈ రకమైనటువంటి సంఘటన జరగడం ఏంటి అనేది ప్రశ్న. ఇంకో పక్క ఇజ్రాయెల్లో ఉన్నటువంటి టీవీ ఛానల్స్ ఉంటాయి కదా, జూయిష్ టీవీ ఛానల్స్, వాళ్ళు చాలా బహిరంగంగా ఓపెన్గా ఏం చెప్తున్నారంటే, ఇది మోజాద్ పనే, మొహమాటం ఏం లేదు, ఇది ఖచ్చితంగా మోజాద్ వాళ్ళు చేసినటువంటి హత్యే, మోజాద్ వాళ్ళ యొక్క షెడ్యూల్ ప్రకారము, స్కెచ్ ప్రకారము, ప్లానింగ్ ప్రకారమే ఇది జరిగింది అని చాలా బల్లగుద్ది ఆ మీడియా చెప్పేస్తోంది. ఎందుకంటే ఈ ప్రయాణం జరిగినప్పుడు, ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు, అందరూ చనిపోయినప్పుడు ఈ విమానాన్ని, ఈ హెలికాప్టర్ని నడుపుతున్నటువంటి వ్యక్తి పేరు ఎలీ ఓప్తర్. ఇది ఇంకో కాన్స్పిరసీ అనమాట. ఏమనంటే, ఇతను మొసాద్కి సంబంధించినటువంటి వ్యక్తి, ఇతను తాను ఉన్నటువంటి హెలికాప్టర్ని తానే ఆత్మాహుతి దళంలాగా పేల్చుకున్నాడు అనేసి ఈ యొక్క టీవీ ఛానల్స్ కొత్త కాన్స్పిరసీని తెర మీదకి తీసుకొచ్చాయి. తన ప్రాణత్యాగాన్ని చేసి, మొజాద్ అనేది ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సంస్థ, సో వాళ్ళకి ఆబ్వియస్లీ ఇరాన్ ప్రెసిడెంట్ మీద కోపం ఉంటుంది కాబట్టి ఇతను మొజాద్ ఏజెంట్గా ఉన్నటువంటి వ్యక్తి సైలెంట్గా తెలియకుండా ఇన్నాళ్ళు ఆ దేశంలో ఉండి అటు తిరిగి నేరుగా వచ్చి ఎవరైతే రైజీ ఉన్నారో అతని యొక్క చాపర్కి పైలట్గా మారే వరకు ఎవరికి ఆ విషయాన్ని తెలియకుండా జాగ్రత్తగా దాటి అక్కడ వరకు వెళ్ళి తన విమానాన్ని తానే పేల్చుకున్నాడు అనేటువంటి కాన్స్పిరసీ తీసుకొస్తున్నారు. ఇదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిస్కషన్ అనమాట. ఇందాక చెప్పినటువంటి లేజర్ అటాక్ వేరు, ఇది వేరు అనమాట. అయితే ఇతన్ని ఎందుకు అనుమానిస్తున్నారు, ఇతను చేశాడని ఎందుకు నమ్ముతున్నారంటే, ఇజ్రాయెల్ వాళ్ళు జనరల్గా ఒక హెలికాప్టర్ ఇబ్బందికర పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు మేడే అనేటువంటి కాల్ ఇస్తాడు. ఒక పైలట్, హెలికాప్టర్ అయినా ఒక ఏరోప్లేన్ పైలట్ అయినా వెంటనే చెప్పేటువంటి మాట ఏంటంటే, తనకి ఎయిర్ స్పేస్ వాళ్ళతో ఆల్రెడీ ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్లో ఉన్నటువంటి ఎయిర్ స్పేస్ వాళ్ళకి తాము ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పడానికి వాళ్ళు సోదంతా చెప్పకుండా వెంటనే, ఎమర్జెన్సీ మ్యాటర్ కదా, అదంతా డిస్కషన్కి
ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాం మేము, కాపాడండి అని చెప్పడానికి వాళ్ళ నోట్లోంచి వచ్చేటువంటి ఫస్ట్ మాట మేడే 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 కాల్ అని ఉంటుంది. సో ఆ మేడే అనేది అతను చెప్పకపోవడం వల్ల ఖచ్చితంగా అతని వల్ల ఇదంతా జరిగింది, అతనే కావాలని ఇదంతా చేయించాడు అనేటువంటి కొత్త కాన్స్పిరసీని ఇజ్రాయెల్ యొక్క మీడియా తెర మీదకి తీసుకొస్తుంది. సో ఇట్లా ఈ మరణం వెనక అనేక కాన్స్పిరసీస్ ఉన్నాయి. దీంట్లో ఏ ఒక్క చిన్న ప్రూఫ్ దొరికినా సరే దానికి సంబంధించి వెంటనే ఇంకో వీడియో చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు కూడా చాలా క్లియర్గా, చాలా ప్లాన్డ్గా మీరు అనుకునేటువంటి అంశాలని కామెంట్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ అంశం గురించి తెలియదు కాబట్టి షేర్ చేయండి.